యేసు గొప్పనా సంభాజీ మహారాజ్ గొప్ప? నన్ను గనుక మీరు అడిగితే యేసు కంటే సంభాజీ మహారాజు 1000 రెట్లు గొప్పోడు. 1000 రెట్లు. ప్రేక్షకులకు నమస్తే. సంభాజీ మహారాజ్ మీద సినిమా ఛావా వచ్చిన తర్వాత చాలామంది లెఫ్టిస్టులకి, జిహాదీలకి ఎక్కడో మండుతుంది. సో స్వరా భాస్కర్ అని ఒక కమ్యూనిస్ట్ ఉండేది. ఈమె ఒక ముస్లింని పెళ్లి చేసుకుంది. సో ఒక కమ్యూనిస్ట్ ముస్లింని పెళ్లి చేసుకొని కంప్లీట్ జిహాదీగా మారిపోయింది. ఈమె ఒక ట్విట్టర్లో అనుకుంటా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అదేంటంటే ఈ సినిమాలో ఫ్రిక్షనైజ్డ్ టార్చర్ ఆఫ్ హిందూస్ జరిగింది అని. అంటే మీకు అర్థమవుతుంది కదా, ఫ్రిక్షనైజ్డ్ అంటే ఊహాజనితమైన టార్చర్ జరిగింది హిందువుల పైన. మీ అందరికీ తెలిసిందే, కమ్యూనిస్టులు ఎప్పుడు కూడా ఈ జిహాదీల వెనుకనే ఉంటారు. ఒక జిహాదీ ఒక మర్డర్ చేశాడు అనుకోండి, అక్కడంతా బ్లడ్ పడుతుంది, దాన్ని వెంటనే తుడిచేస్తారు. గోడల మీద బ్లడ్ పడింది, వైట్ వాష్ చేసేస్తుంటారు. సో ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి. వీళ్ళు చేసిన దుర్మార్గాలన్నిటినీ కవర్ చేసుకుంటూ వస్తుంది కమ్యూనిస్టులు. అలా అని ఈ కమ్యూనిస్టులు ఏమైనా బాగుపడ్డారా? పాకిస్తాన్లో చంపబడ్డారు, బంగ్లాదేశ్లో చంపబడ్డారు, ఆఫ్ఘనిస్తాన్ మొత్తం అన్నిటి నుంచి అవుట్ అయిపోయారు. ఇండియాలో అంటే ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఇండియాలో ఎక్కడైతే బయట జరిగిందో మళ్ళీ అదే చేస్తారు. అంటే వైట్ వాషింగ్ ఆఫ్ క్రైమ్స్ ఆఫ్ జిహాదీస్. సో ఇప్పుడు ఈ సినిమాలో, సంభాజీ సినిమాలో ఏం జరిగింది అంటే ఔరంగజేబ్ సంభాజీ మహారాజ్ని టార్చర్ చేశాడు. ఈ టార్చరు ఊహాజనితం అని చెప్తోంది. ఇలాగే కాశ్మీర్లో ఏదైతే నరమేధం జరిగిందో దాన్ని కవర్ చేశారు. పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో హిందువుల పట్ల ఏదైతే నరమేధం జరిగిందో, ఆల్రెడీ ఇప్పుడు జరుగుతుందో, దాన్ని కూడా కవర్ చేశారు. అంతెందుకండి, మన భారతదేశంలో బాబర్ రోడ్డు, అక్బర్ రోడ్డు, ఔరంగజేబ్ రోడ్డు ఇలాంటి పేర్లు అసలు ఉండొచ్చా రోడ్లకి? కానీ ఉన్నాయి. ఎందుకు అంటే ఈ మెంటాలిటీ వల్లే. దొంగని దొంగ అనాలి, దుర్మార్గుడిని దుర్మార్గుడు అనాలి. కానీ వీళ్ళు అనరు. దుర్మార్గుడు హిందూ అయ్యాడు అనుకోండి, వీడు ఇక ఏ డౌట్ లేదు దాంట్లో, ఇఫ్లు బట్టలు ఉండవు, వీడు దుర్మార్గుడు అనేస్తారు. అదే ఒక ముస్లిం, ఒక తీవ్రవాది, ఒక జిహాదీ వచ్చి తప్పు పని చేస్తే వాడు ఎందుకు చేశాడో, వాడికి ఏమి ఇబ్బంది ఉందో, ఇలా కవరింగ్ అన్నమాట. సో ఇలా చేసుకుంటూ వస్తారు. సో ఈ వీడియోలో ఈ కమ్యూనిస్టులు ఏ రకంగానైతే కవర్ చేస్తూ ఉంటారో అది చెప్పాలని అనిపించింది. ఇది పాయింట్ 1. ఇక ఈరోజు ఒక ఫోన్ కాల్ వచ్చింది పొద్దున. ఫోన్ కాల్ వచ్చి, ఈ రిలీజియస్ కన్వర్షన్లు జరుగుతున్నాయి కదండి, అసలు సంభాజీ మహారాజ్ ఇన్ని కష్టాలు పెట్టినా మతం మారలేదు. ఈరోజు ఏందండి, ఈ మన హిందువులు ఇలా ఈజీగా మారిపోతున్నారు. ఒకడు బియ్యం ఇస్తే మారిపోతున్నారు, ఒకడు చదువు చెప్తే మారిపోతున్నారు. ఏంటి సార్ ఈ ప్రాబ్లం అని అన్నారు. నాకు అనిపించింది ఇది నిజమే. సంభాజీ మహారాజ్ తన ప్రాణాన్ని వదులుకున్నాడు, కానీ తన ధర్మాన్ని వదలలే, భారతదేశం పట్ల తన ప్రేమని వదలలే. కానీ ఈరోజు ఈ ఇస్లాంకి కన్వర్ట్ అయిన వాళ్ళు, లేకుంటే క్రిస్టియానిటీ కన్వర్ట్ అయిన వాళ్ళు భారతమాతను ఒప్పుకోరు, భారతీయ జెండాను ఒప్పుకోరు. నేను భరతమాతకి ఎందుకు జై అనాలంటాడు. ఒకడైతే ఏకంగా భరతమాతకి ఎంతమంది భర్తలు అన్నాడు. సో మతం మారడమే కాదు, అసలు జాతీయతా భావం కూడా వెళ్ళిపోతుంది, అంబేద్కర్ గారు చెప్పినట్టుగా. సో ఇది నాకు అనిపించింది. మరి ఈరోజు మతం మారే హిందువులు సంభాజీ మహారాజ్ని ఒక రోల్ మోడల్గా పెట్టుకోకూడదా?
ప్రాణాన్ని వదిలేసుకున్న సంభాజీ మహారాజ్ గొప్పనా, లేకుంటే 1 కిలో బియ్యానికి, ఒక పెన్సిల్కి, ఒక పెన్నుకి ఎవడో స్కూల్లో ఫీజు కట్టితే దానికోసం మతం మారాలా? ప్రలోభానికి మతం మారాలా? ఇది నా రెండో పాయింట్. ఇక మూడో పాయింట్ అన్నిటికంటే ముఖ్యం. నాకు ఇంకో ఆలోచన వచ్చింది ఈరోజే. అదేంటంటే, అసలు సంభాజీ మహారాజ్ని యేసుని కంపేర్ చేయొచ్చా మనము? సో మీకు అనిపించవచ్చు, అలా ఎలా కంపేర్ చేస్తామండి? సంభాజీ మహారాజ్ మానవుడు, యేసు దేవుడు కదా. ఎక్కడ చెప్పుకున్నాడు దేవుడని? వీళ్ళు క్రియేట్ చేశారు దేవుడు అనే స్టోరీలను. పోతే దీని మీద కూడా ఒక పోస్ట్ వచ్చింది నాకు. సో శిలువేసినప్పుడు భరించాడు కదా ఆ బాధని, భరించినందుకు దేవుడు అయ్యాడు. కానీ సంభాజీ మహారాజ్ 40 రోజులు శిక్షణ భరించినా కూడా తను హిస్టరీ బుక్స్లో కూడా లేడు. ఒక సినిమా వచ్చి చెప్పేదాకా బాలీవుడ్, ఈ లెఫ్ట్ జిహాదీ మీడియా అంతా కవర్ చేసేసింది. సో నాకు ఇద్దరిని కంపేర్ చేయాలనిపించింది. కంపేర్ చేసినప్పుడు నేనేం చేశానంటే 5 పాయింట్లు తీసుకున్నాను. ఆ 5 పాయింట్లు కూడా మీకు చెప్తాను. ఫస్ట్ పాయింట్, జీసస్ ఉన్నాడా? ఇదే డౌట్. అన్నిటికంటే పెద్ద డౌట్ ఏంటంటే అసలు జీససే లేడు. ఉంటే ఎన్నో హిస్టారికల్ రికార్డ్స్ ఉండేవి, ఎన్నో వందల మంది చరిత్రకారులు రాసుండేవాళ్ళు. కానీ సంభాజీ మహారాజ్ జీవించాడు, ఆయన చరిత్ర ఉంది, ఆధారాలు ఉన్నాయి, ఆయన సంతతి వాళ్ళు ఈ రోజుకి ఉన్నారు. సో పాయింట్ నెంబర్ 1, జీసస్ లేడు, సంభాజీ మహారాజ్ ఉన్నాడు. పాయింట్ 2, క్రైస్తవులు ఏమంటారంటే యేసు మా పాపాల కోసం చచ్చిపోయాడు. ఏ పాపాలు? అసలు ఎక్కడుంది బైబిల్లో నా మీ పాపాల కోసం నేను చేస్తానని యేసు చెప్పాడా ఎక్కడన్నా? ఎక్కడ చెప్పలేదు. కానీ వీళ్ళు తర్వాత వచ్చిన వాళ్ళు, ఈ బైబిల్ రాసిన వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. కానీ సంభాజీ మహారాజ్ అలా కాదు. మన భారతదేశం కోసం, సనాతన ధర్మం కోసం ప్రాణాన్ని విడిచాడు. యేసు గొప్పనా, సంభాజీ గొప్పనా? మీరు నిర్ణయించండి. మూడో పాయింట్, యేసుకు తెలుసు ఒకవేళ తాను చచ్చిపోతాడు అని తెలిసిన 3 రోజులకు లేస్తానని తెలుసు యేసుకి బైబిల్ ప్రకారం. కానీ సంభాజీ మహారాజ్కి తెలుసు ఔరంగజేబు తనని నరకయాతన పెట్టి చంపేస్తాడు, ఇంకా తనకు జీవితం లేదు అని తెలుసు. అయినా కూడా షరతుల్ని ఒప్పుకోలేదు, లొంగలేదు ఎవరికి. సంభాజీ మహారాజ్ గొప్ప, యేసు గొప్ప? యేసు ఆయనని టార్చర్ చేశారు. సో ఓకే అనుకుందాం, శిలోకి వేయకముందు కూడా కొట్టారనుకుందాం, టార్చర్ చేశారు, ఒక సినిమా తీశారు, దాంట్లో కొట్టినట్టుగా చూపెట్టారు. తర్వాత తీసుకుపోయి సిలువకు 3 మేకులు పెట్టి కొట్టారు, పొడిచారు బల్లతో. ఎంతసేపు అండి టార్చరు? ఎంతసేపు? ఒక సగం దినం వేసుకోవచ్చా? లేదండి మొత్తం రోజు వేసుకుందామండి, మొత్తం రోజంతా వేసుకుందాం. యేసు ఒకరోజు చేసిన టార్చర్కి చచ్చిపోయాడు. సంభాజీ మహారాజ్ 40 రోజులు బతికాడు. యేసు గొప్ప, సంభాజీ మహారాజ్ గొప్ప? మీరు నిర్ణయించండి. 4వ పాయింట్, యేసు మరణించడం వల్ల ఎవరికి లాభమైంది? ఒకవేళ నిజంగా ఆయన ఉంటే ఎవరికి లాభంలా? ఆయన మన పాపాల కోసం చచ్చిపోయాడు అని ఏదో స్టోరీలు చెప్తారు. కానీ ఈ స్టోరీల వల్ల, యేసు చనిపోయి లేవడం వల్ల ఎవరికి లాభమైంది? పాస్టర్లకు, కొన్ని మీడియా హౌజెస్కి, ఈ క్రైస్తవం మీద వ్యాపారం చేసే వాళ్ళకి లాభమైంది, ఇంకెవరికి లాభంలా. కానీ సంభాజీ మహారాజ్ మరణించడం వల్ల ఎవరికి లాభమైంది? దక్షిణ భారతదేశం, డెక్కన్ ప్రాంతం ఈ జిహాదీల బారిన పడకుండా కాపాడబడింది. అదే సంభాజీ మహారాజ్ ఔరంగజేబ్ పెట్టిన షరతుల్ని ఒప్పుకుంటే ఏమయ్యేదండి? డెక్కన్ ప్రాంతము, దక్షిణ భారతం మొత్తంలో ఈ ముఘల్ సామ్రాజ్యం విస్తరించేది. అసలు మన జాతులు ఉండేవా?
మన పూర్వీకులు ఉండేవాళ్ళ, మనం ఉండేవాళ్ళమా? బహుశా మనం కూడా ఉండేవాళ్ళం కాదేమో. ఆయన ఏమనుకున్నాడు అంటే, నేను మరణిస్తాను కానీ ఔరంగజేబుకి లొంగను, నా మతం మారను. అది ఆయన దృఢ సంకల్పం. సో యేసు చనిపోవడం వల్ల ఎవరికి లాభం దొరకలే, ఈ పాస్టర్లకు లాభం తప్పించి, వాళ్ళ వ్యాపారం తప్పించి. కానీ సంభాజీ మరణం వల్ల మన దేశమే రక్షించబడింది. సో మీరు ఆలోచించండి, యేసు గొప్పనా సంభాజీ మహారాజ్ గొప్ప? నన్ను గనుక మీరు అడిగితే యేసు కంటే సంభాజీ మహారాజు 1000 రెట్లు గొప్పోడు, 1000 రెట్లు. దీంతో క్రైస్తవులు ఏకీభవించకపోవచ్చు, అది మీ వర్షన్, లేకుంటే మీ బ్రెయిన్ వాషింగ్ అది. కానీ నా దృష్టిలో సంభాజీ మహారాజ్ ఎంతో గొప్పోడు. అంత గొప్పతనాన్ని యేసు అందుకోలేడు. సో ఈ 3 పాయింట్లు చెప్పాలని నాకు అనిపించింది ప్రేక్షకులు. సో దీని గురించి మీరేమనుకుంటారు? తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే చాలా 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 ఇంపార్టెంట్ అనిపించిన పాయింట్స్ ఇవి మీకు చెప్పాను. సో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. జై శ్రీరామ్.